తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటారు. అంటే ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. ఏమంటే మన దేశంలో ఒక మంచి సాంప్రదాయం, ప్రతి పురుషునికి ఒక స్త్రీ, వివాహమైన దగ్గర నుండి చనిపోయేంత వరకు వారిద్దరి జీవితంలో మరెవరు వాళ్ళలో ప్రవేశించడానికి లేదు. ఇక వాళ్ళిద్దరు దాంపత్య జీవితంలో వాళ్ళు ఫలించాలి. పరాయి పురుషుడికి కానీ పరాయి స్త్రీకి కానీ వారిద్దరి మధ్య వచ్చే అవకాశాలు లేవు, ఉండకూడదు అన్నది మన దేశ చక్కటి సాంప్రదాయం. కానీ కొన్ని దేశాలను చూస్తే అగ్రిమెంట్ మ్యారేజెస్ ఉన్నాయి. అంటే ఇదిగో నువ్వు నాతో 2 సంవత్సరాలు ఉండాలి, నేను నీతో 2 సంవత్సరాలు ఉంటాను, మన ఇద్దరం ఒక 2 సంవత్సరాలు కలిసి ఉందాం, 2 సంవత్సరాల తర్వాత అగ్రిమెంట్ తీరిపోద్ది, నువ్వు వెళ్ళిపోయి విరామం చేసుకో, నేను వెళ్ళిపోయి విరామం చేసుకుంటాను. ఇదంతా దేనికి మీరు ఆలోచించండి ఒకసారి. ఏంటి కామవాంఛ? తప్పు. దేవుడు అసహించుకున్నాడు. దేనినో తెలుసా? వ్యభిచారాన్ని అసహించుకున్నాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన అసహించుకున్న వాటిలో 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం.